Now, let us turn and see how strong is the man that is created in us. మరి సృజింపబడిన మానవుడు The inner man that is created in us is how strong he is. మరి మన లోపల సృజింపబడిన నూతన పురుషుడు ఎంత బలవంతుడు. Let us turn to Colossians chapter 3 verse 10. దానికోసం కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వద్దామండి. Colossians chapter 3 verse 10. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for enabling us to gather together here in this fashion. నాయన, ఈ ప్రకారం మేమందరం కూడా ఈ ఉదయ కాలం సమకూడడానికి నీవు కృప చూపినందుకే నీకు వందనాలయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach me and all my friends this morning. నాయన, ఈ ఉదయ కాలము నాకు నా స్నేహితులందరికీ కూడా బోధించు. If any man's mind is bound by the power of darkness, Father, I pray that you may open their heart to understand the word. నాయన, ఎవరి హృదయాలైతే అంధకార శక్తుల చేత బంధించబడి ఉన్నాయో దేవుడా, అలాంటి వారు అర్థం చేసుకొనగలిగినట్లు వాళ్ళ హృదయాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. Father, glorify the name of your son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామాన్ని మా మధ్యలో ఈ వేళ మహిమపరచండి. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we find how strong is our inner man. ఇక్కడ మన లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎంత బలవంతుడో చూస్తున్నాం. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. God has put a strong foundation in every person who accepts Jesus as his savior. మరి యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి మనుష్యుని లోపల దేవుడు ఒక అంతరంగ పురుషుని సృజించాడు. A strong foundation. ఒక బలమైన పునాది వేశాడు. You must understand that. మీరు తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. When you open your heart for the Lord Jesus Christ, ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసు క్రీస్తు కొరకై మీ హృదయాన్ని తెరిచారో, when you accepted Jesus Christ as your savior, ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారో, when you prayed, Lord, forgive me and come into my heart, మరి ఓ ప్రభువా నన్ను క్షమించు, నా హృదయములోనికి రండి అని ప్రార్థించారు, then God put a strong foundation in you. అప్పుడు దేవుడు మీ అంతరంగములో బలమైన పునాదిని వేశాడు. It is not a thought, అది ఒక ఆలోచన తలంపు కాదు, but a strong foundation. కానీ అది బలమైన పునాది అయి ఉన్నది. What is that foundation? ఏమిటా పునాది? In you an inner man is created. నీ లోపల ఒక అంతరంగ పురుషుడు సృజింపబడినాడు. That inner man is in the image of God. ఆ అంతరంగ పురుషుడు దేవుని పోలికలో రూపించబడ్డాడు. You understood? అర్థం చేసుకున్నారండి? When you open your heart to the Lord, ఎప్పుడైతే మీరు యేసు ప్రభువుకు మీ హృదయాన్ని తెరిచారో, when you said, Lord, save me, ఓ ప్రభువా రక్షించుమని అరిచారు, I confess my sin, నా పాపమును గురించి పశ్చాత్తాపపడుతున్నాను the అన్నారు, Lord washes your heart with his blood, అప్పుడు ప్రభువు మీ హృదయమును తన రక్తము చేత శుద్ధి చేశాడు. and he created a strong foundation in you. అప్పుడు ఆయన మీ లోపల ఒక బలమైన పునాదిని నిర్మాణం చేశాడు. And that foundation is the likeness of God. ఆ నిర్మాణం, ఆ పునాది ఏమిటనగా దేవుని యొక్క పోలికై ఉన్నది. That is according to the image of God. అది దేవుని స్వరూప్యములో ఉన్నది. What a great thing it is. ఎంత గొప్ప సంగతండి ఇది. God established in you his likeness. దేవుడు నీ లోపల ఆయన పోలికను స్థాపించేశాడు. God established in you
his own image. దేవుడు తన స్వరూపమును నీ లోపల స్థాపించేశాడు. Do you understand that? ఏమండి అర్థం చేసుకుంటున్నారా మీరు? It is not a feeling. అది ఒక ఊహ కాదు. When you thoroughly confessed your sin, మీ పాపములను గురించి సవివరంగా ఎప్పుడైతే when పశ్చాత్తాపపడ్డారో, you gave your heart to the Lord, ప్రభువుకు మీ హృదయాన్ని సమర్పణ చేశారో, God established a strong personality in you. మీ లోపల దేవుడు ఒక బలమైన వ్యక్తిత్వాన్ని స్థిరపరిచాడు. Not a weak personality, ఒక బలహీనమైన వ్యక్తిత్వం కాదు, a strong personality. ఒక బలమైన వ్యక్తిత్వాన్ని స్థిరం చేశాడు. What is that strength of that personality? మరి ఏమిటా బలమైన వ్యక్తిత్వం అనగా? What is the strength? ఆ వ్యక్తిత్వం యొక్క బలం ఎంత? It is in the likeness of God. అది దేవుని పోలికలో ఉన్నది. It is in the image of God. అది దేవుని యొక్క స్వరూపములో ఉన్నది. Look at the strength of that inner man. చూడండి ఒక్కసారి ఆ అంతరంగ పురుషుని యొక్క బలాధిక్యం. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉంచబడ్డాడు. He is in the image of God. అతడు దేవుని యొక్క స్వరూపములో ఉన్నాడు. And Ephesians 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 అండి. Ephesians 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం అండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Read once again. నీతియు యథార్థమైన భక్తియు గలవారై. Say there in your language it is bhakti. Say it is, and that you put on the new man, which after God is created in righteousness and true holiness. Bhakti in the place of bhakti, it should come true holiness. ఇక్కడ చూడండి మన తెలుగు బైబిల్లో ఎలాగుందంటే, భక్తి కలిగిన వారై అన్న చోట నిజమైన ప్రేమ కలిగిన holiness. నిజమైన పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. అది రాసుకోండి. భక్తి కలిగిన వారై bhakti, there should be holiness. భక్తి కలిగిన అనే స్థలంలో పరిశుద్ధత, నిజమైన పరిశుద్ధతను రాసుకోండి. Put on the new man, which after God is created is righteousness and true holiness. చూడండి, నీతియు యథార్థమైన నిజమైన భక్తి గలవారై, నిజమైన భక్తి, నిజమైన పరిశుద్ధత గలవారై, నిజమైన పరిశుద్ధత గలవారై. రైట్ తొందరగా రాయండి. ఈ భక్తి గలవారై అన్నదానికి బదులుగా నిజమైన పరిశుద్ధత గలవారై అని రాసుకోండి. According to the Greek, because there's in the translation there is little mistake. In the Bible there is no mistake, but in translation little mistake. బైబిల్లో ఇలాంటి పొరపాటు లేదండి, కానీ మరి అనువాదంలో పొరపాటు దొర్లింది. So the first thing I told you, the inner man is in the image of God. మొట్టమొదటిగా మీకు నేను చెప్పింది ఏంటంటే, మీలో ఉన్న అంతరంగ పురుషుడు దేవుని పోలికలో ఉన్నాడు. He is in the likeness of God. అతడు దేవుని యొక్క స్వరూపములో ఉన్నాడు. And then he is in the righteousness and true holiness. అలాగే ఆయన నీతియు యథార్థమైన నిజమైన పరిశుద్ధత గలవాడై ఉన్నాడు. So you have a holy person inside. మరి నీవు ఒక పరిశుద్ధుడైన వ్యక్తిని లోపల కలిగి ఉన్నావు. You hear me? వింటున్నారండి? Your inner man is a truly holy person. మీ అంతరంగ పురుషుడు నిజమైన పరిశుద్ధత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. He is a righteous person. ఆయన నీతి గలవాడై ఉన్నాడు. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉన్నవాడు. He is in the image of God. దేవుని యొక్క స్వరూపములో ఉన్నవాడైన. Therefore he cannot commit sin. అందుకే ఆయన ఎంత మాత్రము పాపము చెయ్యజాలడు. 1 John chapter 3. యోహాను మొదటి పత్రిక అండి 3వ అధ్యాయం. 1 John chapter 3. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము verse 9. 9వ వచనం అండి. 1 John chapter 3 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. Whosoever is born of God doth not commit sin,
For his seed remaineth in him, and he cannot sin, because he is born of God. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. Do you understand that? ఏమండి, మీరు అర్థం చేసుకున్నారా మరి ఈ మాటను? Here it is says, who is born of God cannot commit sin. దేవుని మూలముగా పుట్టినవాడు పాపమును చెయ్యజాలడు. He cannot commit sin ఆయన పాపమును చెయ్యజాలనే జాలడు. because the seed is in him. ఎందుచేతననగా ఆయనలో వాక్య బీజమున్నది. Look at the strong foundation we have. చూడండి, మనలో ఉన్న ఆ బలమైన పునాది వైపు ఒక్కసారి చూడండి. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉన్నవాడు. He is in the image of God. అతడు దేవుని స్వరూపములో ఉన్నవాడు. He is in true holiness of God. ఆయన దేవుని నిజమైన పరిశుద్ధత కలిగిన వాడు. He is a righteous person. అతడు నీతి గలవాడు. He cannot commit sin. అతడు ఏ మాత్రం పాపము చెయ్యజాలడు. But how sin comes in our life? మరి అయినప్పటికీ మన జీవితాల్లోనికి పాపం ఎలా ప్రవేశిస్తోంది? Galatians 5:17. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. Galatians 5:17. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. For the flesh lusteth against the spirit, and the spirit against the flesh, and these are contrary the one to the other, so that ye cannot do the things that you would. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ We have an inner man and an outer man. మనకు అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. 2 Corinthians chapter 4:16. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. 2 Corinthians chapter 4 verse 16. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. For which cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day. అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. So you know there is an inner man and outer man. మరి మీకు తెలుసు, మీకు ఒక బాహ్య పురుషుడు ఉన్నాడు, అలాగే అంతరంగ పురుషుడు ఉన్నాడు. Outer man is associated with Satan. మరి బాహ్య పురుషుడేమో సాతానుతో మరి కలపబడిన వ్యక్తి. Inner man is associated with God. ఇక అంతరంగ పురుషుడేమో దేవునితో కలిసిన వ్యక్తి. Two associations in one person. ఒక్క మనుషుని లోపల రెండు కలయికలు ఉన్నాయి. The outer man associated with God. బాహ్య పురుషుడేమో సాతానుతో కలపబడ్డాడు. The inner man associated with God. మరి అంతరంగ పురుషుడేమో దేవునితో కలపబడ్డాడు. So this is contrary one to another. మరి ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి. So if you yield to the outer man, your inner man remains quiet. మరి నీవు ఒకవేళ బాహ్య పురుషుని యొక్క స్వరాన్ని వింటే అంతరంగ పురుషుడు ఆ సమయంలో మౌనంగా ఉంటాడు. The inner man always honors your freedom. అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా మీ స్వేచ్ఛను సన్మానిస్తాడు. Outer man never honors your freedom. మరి బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా మీ స్వాతంత్ర్యాన్ని గౌరవించడు. You hear me? వింటున్నారండి నా మాటలు? Your outer man is a very rough person. He never honors your freedom. మరి బాహ్య పురుషుడు భలే కరుకుగా ఉండే వ్యక్తి. అతడు ఎప్పుడు కూడా మీ స్వరానికి లోబడడు. But inner man is so gentle. Unless you yield
to him, he will not try to rule over you. మరి అంతరంగ పురుషుడు అతి సున్నితమైన వ్యక్తి. ఎప్పటి వరకైతే ఆయన స్వరానికి లోబడవో అప్పటి వరకు ఆయన కార్యము జరిగించడు. I'll just show you like this. మీకు ఇలాగా చూపెడతాను. మరి See, think I am outer man and he is inner man. ఇలాగనుకోండి, నేను బాహ్య పురుషుణ్ణి, ఇతడు అంతరంగ పురుషుడు. What outer man will do? మరి బాహ్య పురుషుడు ఏం చేస్తాడు? Pull and take ఓ it. రా అని లాక్కెళ్తుంటాడు. What inner man will say? మరి అంతరంగ పురుషుడు ఏమంటాడు? Do you want to come? ఏంటి, రావాలని కోరుకుంటున్నావా? Come. రా. Understood? అర్థమైందండి? What the outer man does? మరి బాహ్య పురుషుడు ఏం చేస్తాడు? Come, come, ఓ come. రా రా వచ్చేయ్. This is the fight going on between every individual born again people. ఇలాంటి పోరాటము తిరిగి జన్మించిన ప్రతి మనుష్యుని లోపల కొనసాగుతోంది. Why God allowed it like that way? మరి ఎందుకని దేవుడు ఈ పద్ధతిని అనుమతించాడు? God wants to make you like him. దేవుడు మిమ్ములను తన వలె మార్చాలనుకుంటున్నాడు. God doesn't want to drag you and make you like God. దేవుడు మిమ్మల్ని బలవంతాన ఈడ్చుకుపోయి తన వలె మార్చాలని అనుకోవడం లేదు. God wants to make you like him with your all sensitivity views, sincerely desire for it. మరి దాని కొరకైన హృదయపూర్వకమైన వాంఛతో, Yes. ఇంగిత జ్ఞానముతో ఆ పనిని మీరు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. And Holy Spirit is waiting. పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. Listening me? ఏమండి, వింటున్నారా నా మాటలు? Outer man is pulling you. మరి బాహ్య పురుషుడు మిమ్మల్ని లాగుతూ ఉన్నాడు. Then the Holy Spirit is waiting. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. Will he call Holy Spirit or not? మరి పరిశుద్ధాత్మ దేవుని పిలుస్తున్నాడా లేదా అని. If you call Holy Spirit, ఒకవేళ అతడు పరిశుద్ధాత్మను పిలిస్తే he will consume the power of that outer man. ఆ బాహ్య పురుషుని యొక్క మరి పనిని అగ్ని చేత కాల్చివేస్తాడు. Romans 8:13. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనమండి. Romans 8:13. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. If you live after the flesh, you shall die. But if you through the Spirit do mortify the deeds of the body, you shall live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. When the outer man drags you, ఎప్పుడైతే బాహ్య పురుషుడు మిమ్మల్ని ఈడ్చుకొని వెళతాడో, if you call the Holy Spirit, he is ready to help you. మరి నీవు గనక పరిశుద్ధాత్మను పిలిస్తే ఆయన సిద్ధంగా సహాయపడడానికి ఉంటాడు. Normal temptation when comes, you don't feel like calling the Holy Spirit. సామాన్యమైన శోధనలు కలిగే వేళ సాధారణంగా నీవు పరిశుద్ధాత్మను పిలవడానికి ఇష్టపడవు. You understand me? అర్థమవుతుందండి? I am teaching you practical Christian life. మీకు అభ్యాసపూర్వకమైన క్రైస్తవ జీవితమును గురించి నేర్పిస్తున్నా. I am not just telling you some theory. మీకేదో ఒక వేదాంతాన్ని బోధించడం లేదు. First, when the temptation comes, మొట్టమొదట ఎప్పుడైతే శోధన వస్తుందో, at that time you don't feel calling Holy Spirit. ఆ సమయంలో నీవు పరిశుద్ధాత్మను పిలవాలన్న తలంపే కలిగి ఉండవు. You yield to that sin. ఆ పాపమునకు చెవియొగ్గుతావు. But inside the red bulb is flicking. కానీ లోపలేమో ఎర్ర బల్బు వెలుగుతూ ఉంది.
That is your conscience. అదే మీ మనస్సాక్షి. Conscience flickered. Mistake, 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 mistake. మనస్సాక్షి మాటి మాటికి ఏమంటోంది? ఇదిగో తప్పు దొరుకుతోంది, తప్పు జరిగిపోతోంది, తప్పు జరుగుతోంది. Till you pray and confess and restored with God, this light will be flickering on, red light. ఎప్పటి వరకైతే నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేయవో ఆ క్షణం వరకు ఈ మనస్సాక్షి బల్బు వెలుగుతూనే ఉంటుంది. Then when you pray, మరి అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? when you pray, you may be praying like this. నీవు ప్రార్థన చేసే వేళ బహుశా ఇలా ప్రార్థన చేయవచ్చు. God, I did the mistake. ప్రభువా, నేను తీర్మానం తీసుకుంటున్నాను. I did the mistake. నేను పొరపాటు చేశాను. I do not want to do it. దాన్ని నేను చేయాలనుకోవడం లేదు. మరలా I do not want to do that mistake. ఆ పొరపాటును చేయాలని కోరుకోవడం లేదు. I am weak. నేను బలహీనుడనయ్యా. Holy Spirit, next time that temptation comes, పరిశుద్ధాత్మ దేవుడా, మరొక మారు ఆ శోధన వస్తున్నప్పుడు you should hold me. నీవు నన్ను పట్టుకోవాలి. I give you the right. నేను నీకు హక్కును ఇస్తున్నాను. You should hold me. నీవు నన్ను పట్టుకొని తీరాలి. If you say like that, ఒకవేళ మీరు గనక అలా చెబితే Holy Spirit will strongly hold you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాడు. How many of you understood that? మీలో ఎంతమంది మాటలు అర్థం చేసుకున్నారండి? But instead of telling the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ దేవునికి చెప్పడానికి బదులుగా you are pig, the outer man is a pig, మరి బాహ్య పురుషుడు పంది, inner man is a dog. మరి అంతరంగ పురుషుడేమో పావురం. Your outer man loves that pig's nature. మరి మీ బాహ్య పురుషునికి ఆ పంది స్వభావ గుణ లక్షణాలు ఉన్నాయి. How many of you are? How is your life? మరి మీలో అనేక మందిలో మీ జీవితం ఎలాగుంటుంది? This is dove and this is pig. ఇదేమో పావురం, ఇదేమో పంది. Pig is with all desires. Want that, want that, want that. పందికి ఎప్పుడు కూడా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలనే కోరికలు ఉంటాయి. Dove is silently waiting where it is good, that only. మరి పావురముకైతేనేమో నెమ్మదిగా ఉండి ఎక్కడ వాలాలని ఎదురు చూస్తుంటుంది. The pig always, what I can get for my happiness. పందేమో తన సంతోషం కొరకు ఎప్పుడు ఏది పొందుకుందామా, ఏది బావుకుందామా అని. I want happiness. నాకు సంతోషం కావాలి ఎలాగైనా. My physical pleasure. ఈ శారీరక సుఖం కావాలి. Pig is like that. పంది అలాగ ఉంటుంది. Dove is gentle. మరి పావురం అయితే మృదువుగా ఉంటుంది. When you know this, ఎప్పుడైతే ఈ సంగతి నీకు తెలుస్తుందో, then you will say, అప్పుడు నీవు అంటావు, Lord, tell me how to control this pig. ప్రభువా, ఏ విధంగా ఈ పందిని అదుపు చేయాలి? You'll be always praying. నీవు ఎల్లవేళలా ప్రార్థన చేస్తావు. Lord, I know the pig inside me. ప్రభువా, నాలో పంది ఉన్నదన్న సంగతి తెలుసు. He is uncontrollable. వాడు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. God, tell me how to control this pig that is inside me. ప్రభువా, నా లోపల ఉన్న ఆ పందిని ఎలా అదుపు చేయాలో చెప్పు. Then the Lord will say, అప్పుడు ప్రభు అంటాడు, follow the narrow path. ఇదిగో ఆ ఇరుకు దారి గుండా నడువు. Go enter through the straight gate. వెళ్ళి ఇరుకు ద్వారమున ప్రవేశించు. Follow the narrow way. ఇరుకు ద్వారము వెంబడి నడువు. There is straight gate and narrow path. ఏమండి? Matthew chapter 7 verse 13 and 14. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14. 13, 14 వచనాలండి. Read.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానికి కనుగొని వారు కొందరే. Straight gate and narrow path. చూడండి, ఇరుకైన ద్వారము సంకుచితమైన మార్గం. Understood? అర్థమైందండి? For whom the straight gate and narrow path? మరి ఎవరి కొరకని ఈ ఇరుకు మార్గము ద్వారము సంకుచితమైన మార్గం ఉన్నది? For this pig. ఈ పంది కొరకే. Understood? అర్థమైందండి? Inside you a pig with all desires. మరి లోపల పంది అనేక అభిలాషలతో కలిగి ఉంది. For that pig, if you want to train that pig, you must choose a straight gate and narrow path. మరి లోపల ఉన్న పందిని సాధువు చెయ్యాలంటే నీవు ఆ ఇరుకు ద్వారము గుండా సంకుచిత మార్గము గుండా నడవాలి. Understood? అర్థమైందండి? How many of you understood that? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారు? Not to get forgiveness of your sin. మీ పాపముల కొరకు క్షమాపణ పొందుకోవడం కొరకు కాదు. That is already accomplished. అది ఇప్పటికే ముగించబడింది. Jesus did that. యేసు ప్రభువే దాన్ని జరిగించాడు. But to control your pig, కానీ మీ పందిని అదుపు చేయడం కొరకు, your pig inside, లోపల పంది ఉన్నది, you must choose straight gate and narrow path. నిశ్చయంగా నీవు ఇరుకు ద్వారమును సంకుచితమైన మార్గమును ఎన్నుకోవాలి. What people say? ప్రజలు ఏమంటారు మరి? In the name of Jesus, get everything. యేసుక్రీస్తు నామములో అన్ని పొందుకో. Your pig is eating everything. ఇక రోజు రోజు నీ పంది బాగా తింటోంది. Pleasure. మరి ఒత్తిడి, pleasure, సుఖం సుఖం సుఖం, comfortable life, సుఖవంతమైన జీవితం, good food. మంచి భోజనం కావాలి. Who enjoys that? ఎవరండి దీన్ని సంతోషిస్తూ తీసుకునేది? The pig inside. లోపల ఉన్న ఆ పంది. Many preachers are pig themselves. మరి Many preachers are pig. They are pig themselves. అనేక మంది బోధకులు వారే పందులు. They are pig themselves. వారే పందులై ఉన్నారు. They do not know the fight inside a dove and a pig. మరి పావురమునకును పందికిని ఒక పోరాటము లోపల జరుగుతున్న సంగతే వాళ్ళకు తెలియదు. They say in the name of Jesus, eat everything. యేసుక్రీస్తు నామములో అన్ని తినై. Take every pleasure. ప్రతి సుఖాన్ని అనుభవించు. Enjoy life. జీవితాన్ని సుఖంగా గడుపు. You have a greatest lady, Jezebel, Joyous Mayer. మీకొక మహా గొప్ప యెజబేలు స్త్రీ జాయస్ మేయర్ ఉన్నది. Her headquarters is in Hyderabad. ఆవిడ ముఖ్య స్థావరంతో కూడిన కేంద్రం హైదరాబాద్ లో ఉంది. She is Jezebel number 1. ఆమె మొట్టమొదటి యెజబేలు స్త్రీ. She takes away the church of God to worldliness. మరి ఆవిడ సంఘమునంతటిని లోకం యొక్క సుఖాలను తీసుకొని వెళుతోంది. She is sent by Satan. ఆవిడ సాతాను చేత పంపించబడ్డ దూత. Jezebel, Joyous Mayer is a Jezebel. జాయస్ మేయర్ యెజబేల్ అయి ఉన్నది. I preached about this in America also. ఈవిడను గురించి నేను అమెరికాలో కూడా బోధించాను. I called her Jezebel, Joyous Mayer. నేను ఆవిడను యెజబేల్ అయిన జాయస్ మేయర్ అని పిలుస్తాను. What she says? ఆవిడేమంటుంది? How to enjoy life. జీవితాన్ని ఎలా సుఖంగా గడపాలి. She is the king of pigs. ఆవిడ పందులకు మహా పట్టపు రాణి. Jezebel, Joyous Mayer is the queen of pigs. మరి జాయస్ మేయర్ అనే ఆవిడ యెజబేలు స్త్రీ పందులకు పట్టపు రాణి అయి ఉన్నది. She comes with the Bible. ఆవిడ బైబిల్ తీసుకొని వస్తుంది. Those who follow her will go to hell only. ఎవరైతే ఆమెను వెంబడిస్తున్నారో నిశ్చయంగా నరకానికే వెళతారు. They do not know spiritual battle. వాళ్లకు ఆత్మ సంబంధమైన యుద్ధమును గురించిన సంగతే తెలియదు. These kinds of Jezebel and preachers make your pigs fat. మరి ఇలాంటి యెజబేలు స్త్రీలు బోధకులైన వారు మీ పందుల యొక్క కొవ్వును బాగా పెంచుతున్నారు.
So people gather in thousands and millions మరి ప్రజలేమో వేల కొలదిగా కోట్ల కొలదిగా కూడుకుంటున్నారు. because fig food is given. ఎందుకంటే పందుల పొట్టు వాళ్ళకి అందించబడుతోంది. Enjoy all things of the world. లోకములో ఉన్న సకల సుఖాలు హాయిగా అనుభవించు. In the name of Jesus, enjoy it. యేసు నామములో సుఖాలన్నీ అనుభవించు. All right, your all fat will be burned every day in the lake of fire. మరి మీలో పెరిగిన కొవ్వంతా బాగా నరకాగ్ని గుండములో కరుగుతుంది ఒకనాడు. So you should follow the narrow path, straight gate to keep the pig under control. మరి మీ లోపల ఉన్న పందిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఆ ఇరుకు ద్వారము గుండా సంకుచితమైన మార్గము గుండా నడవాలి. And what all you should do? మీరు ఇంకా ఏమేమి చెయ్యాలి మరి? Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం అండి. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం అండి. Read. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Here it says, if anyone desires to follow me, ఇక్కడ రాయబడినది ఏమిటంటే ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల he has to forsake himself. అతడు తన్ను తాను పరిత్యజించుకోవాలి. Forsake personality. మరి వ్యక్తిత్వాన్ని వదులుకోవాలి. I am so and so. ఇదిగో నేను ఫలానా ఫలానా, I am from that family. ఇదిగో నేను ఆ కుటుంబంలో పుట్టిన వాణ్ణి, I can do this, I can do that. నేను ఇది చేయగలను అది చేయగలను. That personality has to be forsaken. అలాంటి ఆ వ్యక్తిత్వము త్యజించాలి. And then carry the cross once in a while. మరి సిలువను ఎప్పుడో ఒక్కసారి మొయ్యాలి. Is it written like that? ఏమండి అలాగే రాయబడిందా మరి? Daily carry the cross. రోజు రోజు ప్రతి రోజు సిలువను మోయాల్సిందే. Why? ఎందుకని? This dirty pig want cross every day. మరి ఈ చెడ్డ మనుషులు రోజు రోజు సిలువను మొయ్యాలి. This pig should get cross every day. ఈ పంది ఉందే ఇది రోజు రోజు సిలువను మొయ్యాలి. Otherwise it will jump freely. లేకపోతే అది స్వేచ్ఛగా ఎగురుతుంది. Always try to lead you. మరి ఎప్పుడు కూడా నిన్ను నడిపే ప్రయత్నం చేస్తుంది. The pig is well trained to lead you. మరి ఈ పంది మంచిగా తర్బీదు చేయబడింది నిన్ను నడపడానికి. Understood? అర్థమైందండి? So to keep him down you must have the cross every day. మరి ఆ పందిని కింద ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజు కూడా నీవు సిలువను మొయ్యాల్సిందే. You should buy a golden cross or a wooden cross or a steel cross and put it on your neck. మరి బంగారు సిలువనో వెండి సిలువనో చెక్క సిలువనో ప్లాస్టిక్ సిలువనో మొయ్యడం కాదు, మెడలో వేసుకోవడం. Put it on your neck. మీ మెడలో వేసుకోవడం కాదు. No, I didn't say that. వేసుకోవాలి. Yes. మీ మెడలో వేసుకోవాలండి. Is that right? ఏమండి అలాగేనా మరి? Oh yes, I am carrying the cross. మీరు ఏమని చెప్పాలి దాని? ఇదిగో సిలువ మోస్తున్నాను నేను. That is Jesus cross. అది యేసు సిలువండి. Here it is said you have to carry your cross. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీ సిలువను నీవు ఎత్తుకోవాలి. Am I right? ఏమండి నేను చెప్తున్నా నిజమంటారా మరి? నిజమంటారా? Carry Jesus cross. యేసు సిలువను మోయడమా? I am not against you if you want to carry the cross of Jesus. I am not against you. మరి మీరు గనక యేసయ్య సిలువను మోస్తానంటే నేనేం వ్యతిరేకిని కాదు. But I request you to carry at least a 50 kilo cross. మరి నేను మీకు సలహా ఇచ్చేది ఏమిటంటే కనీసం 50 కిలోల బరువున్న సిలువను మోయండి. Yes.
then there is meaning. అప్పుడు ఏమైనా అర్థం అనేది ఉంటుంది. Jesus' cross was more than 50 kilo. It must be about 80 kilo cross. మరి యేసు ప్రభు మోసిన సిలువ 50 కిలోలు కాదు 80 కిలోల పైన ఉంటుంది. If you are able to carry that, that's good. మరి మీరు అంత భారాన్ని మోయగలిగితే మరీ మంచిదే. Everywhere you carry that cross and go. ప్రతి చోటికి ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళండి. I will not be against you. మేము మీకు వ్యతిరేకంగా ఉండం. But here the cross is your own cross. కానీ ఇక్కడ రాయబడిన సిలువ నీ స్వంత సిలువై ఉంది. Many people hate cross. అనేక మంది సిలువను అసహ్యించుకుంటుంటారు. They do not know the sweetness of the cross. మరి సిలువ యొక్క మాధుర్యమైన సంగతి వాళ్ళకు తెలియనే తెలియదు. Therefore crying, Lord, Lord, I am like this, I am like this. They are all enjoying. ఎప్పుడు కూడా ఏడు మొహం పెట్టేసి ఇట్లా తగలబడింది నా జీవితం, ఇట్లా పాడైపోయింది, ఇట్లా ఉన్నానని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. They are enjoying. నా లోపల సంతోషమే లేదు. They are enjoying. వాళ్ళు సంతోషిస్తున్నారు. I am like this. నేనేమో ఇట్లా తగలబడ్డాను. See, when you reach heaven, చూడండి, మీరు ఎప్పుడైతే పరలోకానికి వెళతారో the first thing you will tell Jesus, Lord, thank you for the cross that you have given to me. మీరు ప్రభువుతో చెప్పబోయే మొట్టమొదటి మాట ఏమిటంటే, ప్రభువా నీవు సిలువను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. You thank you, God, for the cross you have given to me. మరి నీవు నాకు అనుగ్రహించిన సిలువ కొరకై నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. That cross trained me. That cross made me to grow. That cross brought me here. ఇదిగో ఆ సిలువే నాకు తర్బీదునిచ్చింది, ఆ సిలువే నన్ను ఎదిగించింది, ఆ సిలువయే నన్ను ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చింది. That cross only brought me here. ఆ సిలువయే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. Those who are on the path of God, there is not a single person without a cross. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క తలంపును కలిగి ఉంటాడు, ఇలాగా When we are on the path of God, ఎప్పుడైతే మనము దేవుని మార్గంలో ఉంటామో, everyone has got a cross. మరి ప్రతి ఒక్కరు కూడా సిలువను మోస్తారు. There is not a single person in the highway of God without a cross. మరి దేవుని యొక్క రాజమార్గములో సిలువ లేకుండా ఏ మనుష్యుడు కూడా కనబడడు. Not a single person. ఒక్క వ్యక్తి కూడా ఉండడు. Everyone on the highway of God has a cross. దేవుని రాజమార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరి మీద వాళ్ళ సొంత సిలువ ఉంటుంది. The highway of God is full of thorns. దేవుని యొక్క రాజమార్గం అంతా ముళ్ళ బాటై ఉన్నది. It goes narrower and narrow and narrow. అది రాను రాను సంకుచితమవుతూ ఉంటుంది. How? ఏ ప్రకారంగా? By walking through that narrow way. మరి ఆ ఇరుకు మార్గము గుండా నడుస్తున్న కొలది your outer man decreases and finally finished off. మరి మీ బాహ్య పురుషుడు దినం కృషించి ఇక అదృశ్యమైపోతాడు. Understood? అర్థమైందండి? It's little wider in the beginning. మొదట చూస్తేనేమో కాస్త వెడల్పుగా ఉంటుంది. Then your outer man goes. నీ బాహ్య పురుషుడు లోపలికి వెళ్ళాడు. Then it goes narrower. ఇంకా సంకుచితమవుతోంది. Outer man is chipped off. మరి బాహ్య పురుషుడు వలుచబడ్డాడు. Then again you goes forward. ఇంకా మరి కాస్త ముందుకెళ్ళావు. Your outer man decreases and finally finishes off. మీ బాహ్య పురుషుడు ఇక తగ్గి క్షీణించి ఇక అంతమైపోతాడు. It's chipped off. అతడు చెక్కబడతాడు, వలుచబడతాడు. Read 2 Corinthians chapter 4 verse 16. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16. 16 నుండి చదవండి.
కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. The outer man decreases. మరి బాహ్య పురుషుడు క్షీణిస్తున్నాడు. How? ఏ ప్రకారంగా? The way is not becoming wider, మరి ఆ మార్గము వెడల్పు కావడం లేదు, విశాలం కావడం లేదు. but it becomes narrower, narrower, narrow. అది ఇరుకు నుండి మరి ఇంకా ఇరుకు, ఇంకాస్త ఇరుకు అవుతోంది. Many Satan preachers comes called blessing preachers. అనేక మంది సాతాను బోధకులు వచ్చి ఆశీర్వాద బోధలు అందిస్తున్నారు. Satan preachers, మరి సాతాను బోధకులు వారు, they have degree. వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి. They think that the word of God is like science and mathematics and English. మరి వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుని యొక్క జ్ఞానము The word of God. దేవుని యొక్క వాక్యం అంటే సామాన్య శాస్త్రము, మరి లెక్కలని లేకపోతే సాంఘిక శాస్త్రం అని భావిస్తున్నారు. Therefore, through their mind, they study something and get a degree. మరి వాళ్ళ మేధస్సు ద్వారా ఏదో చదువుకొని పట్టభద్రులు అవుతున్నారు. See, no one in the world can get a degree for this word of God. ప్రపంచములో ఉన్న ఏ వ్యక్తి కూడానండి ఈ దేవుని బైబిల్ వాక్యము నుండి పట్టభద్రుడు కాజాలడు. We are just in the nursery class. మనము కేవలము ప్రాథమిక తరగతిలోనే ఉన్నాం. I am in the nursery class. నేను నర్సరీ తరగతిలో ఉన్నాను. A nursery student is teaching you. మరి ఒక నర్సరీ తరగతిలో కూర్చున్న వ్యక్తి మీకు బోధిస్తున్నాడు. Then you can imagine how much you are. మరి మీరే కాస్త ఊహించండి మీరెంత మట్టుకున్నారు. I am a nursery class student. నేనేమో నర్సరీ క్లాస్లో ఉన్న విద్యార్థిని. Not yet even come to the lower KG. ఇంకా లోయర్ కేజీలో కూడా రాలేదు. I am in the nursery only. నేను ఆ నర్సరీ తరగతిలోనే ఉన్నాను. From nursery class I am teaching you. నర్సరీ తరగతిలో ఉండి మీకు బోధిస్తున్నాను. What is my degree? నాకున్న డిగ్రీ ఏమిటి? M. Samuel nursery. ఏఎం శామ్యుల్ గారు పక్కన నర్సరీ క్లాసు. This is a big ocean. ఇది ఒక మహా సముద్రము. This word of God is a big ocean. ఈ దేవుని వాక్యం అనేది మహా సముద్రమై ఉన్నది. Through the Holy Spirit I drink little by little through small spoon. మరి పరిశుద్ధాత్మ ద్వారా చిన్న చెంచాతో కొంచెం కొంచెంగా తాగుతున్నాను. I am not grown up enough to take a glass and drink. మరి నేను గ్లాసు నీళ్ళు ఎత్తుకొని తాగే అంత స్థితికి ఎదగలేదు ఇంకా. I am in the nursery. నేను నర్సరీలోనే ఉన్నాను. Only spoon feeding. కేవలము చెంచాతోనే పెంచడం జరుగుతోంది. I feed myself through the Holy Spirit by a spoon. మరి నేను మరి చిన్న చెంచా ద్వారా పరిశుద్ధాత్మ చేత పోషించబడుతున్నాను. Understood? అర్థమైందండి? But if you say you have got the doctor, means you must have swallowed, drank the whole mighty sea. మరి మీరు డాక్టర్ అని పిలువబడుతున్నారంటే బహుశా మహాసముద్రాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారన్నమాట. You have drank all the sea. అంతా కూడా తాగేశారన్నమాట. If you have drank, it's good. మీరు ఒకవేళ ఆ మహాగదాన్ని తాగితే మంచిదే. But I am still in nursery depending on a spoon feeding. కానీ నేను ఇంకా నర్సరీ తరగతిలో కూర్చొని ఆ చెంచా ఇచ్చే దాని మీదనే ఆధారపడి పోషించబడుతున్నాను. I am happy with this spoon feeding. ఈ చెంచా ద్వారా తినటం ద్వారా నేను సంతోషంగా ఉన్నాను. If he gives more, it won't digest within me. మరి if he gives more than a spoon feeding, it won't get digested. ఈ చెంచా కంటే ఎక్కువ మోతాదు నాకు ఇచ్చారే అనుకోండి, అది నా లోపల జీర్ణం కాదు.
only spoon feeding is enough for my digestion. నా జీర్ణ శక్తికి కేవలం చెంచా మాత్రమే సరిపోతుంది. So brothers, we have to choose narrow path, not for our sin, but to keep our pig under control. అందుకే నా ప్రియమైన వారలారా, మనము ఇరుకు మార్గమును ఎన్నుకొనవలసి ఉన్నది. నా కొరకని కాదు, నా లోపల ఉన్న ఆ పంది కొరకు ఎన్నుకోవాలి. That's why Paul says, అందుకే పౌలు అంటున్నాడు 1 Corinthians chapter 9 verse 27. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం అండి. 1 Corinthians chapter 9 verse 27. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ అధ్యాయము 27వ వచనం. But I keep under my body and bring it into subjection, lest that by any means when I have preached to others, I myself should be a castaway. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. He says, I bring my body under subjection. ఆయన అంటున్నాడు, నా శరీరమును నేను వశపరుచుకుంటున్నాను. That by any means, after preaching to others, I became a castaway. నేను ఇతరులకు బోధించిన పిదప నేనే భ్రష్టుడనై తొలగిపోదునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. So beloved, if you are a pilgrim marching on to Zion, ఒకవేళ ప్రియమైన వారలారా, మీరు సియోను మార్గంలో ఒక యాత్రికుని వలె నడుస్తున్న వ్యక్తులవుతే, choose narrow path. ఇరుకు మార్గమునే ఎన్నుకోండి. Then only flesh, your pig, will be brought under control. అప్పుడు మాత్రమే శరీరత్వం అనే ఆ పంది మీ వశములోనికి తేబడుతుంది. Galatians 5:24. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం అండి. Galatians 5:24. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. And they that are Christ have crucified the flesh with the affections and lusts. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Do you hear that word? ఏమండి, ఆ మాటలు మీరు విన్నారా? మరి Those who are of Christ క్రీస్తు సంబంధులైన వారు crucify their flesh with all lust. మరి వారికున్న సమస్త శరీరేచ్ఛలతో సిలువ వేసి ఉన్నారు. Why? ఎందుకని? They want to keep their pig under control in a cage every time. మరి ప్రతి క్షణం ప్రతి సమయములో వారి లోపల ఉన్న పంది స్వభావాన్ని పంజరములో ఉంచాలనుకుంటున్నారు. You know, when you go to the zoo, you can see lions and tigers. మీకు తెలుసు కదండి, జంతు ప్రదర్శనశాలలోనికి వెళ్ళినప్పుడు సింహాలను, ఏనుగులను, పులులను చూస్తుంటారు. How they are kept there? ఏ ప్రకారంగా అవి అక్కడ ఉంచబడతాయి? They are put in a cage. అవి బోనులో ఉంచబడతాయి. Similarly, your flesh lion should be kept in a cage. అలాగే మీ శరీరత్వం అనే సింహము కూడా బోనులో ఉంచబడాలి. For the lions, they go and give food. మరి సింహాలకు వీళ్ళు వెళ్ళి ఆహారం అందిస్తుంటారు. But for the flesh, it doesn't need food at all. మరి శరీరత్వానికి భోజనమే అసలు అవసరం లేదు. Is such a personality, it lives without food. అది ఎలాంటి వ్యక్తిత్వం అంటే భోజనము లేకుండానే బ్రతుకుతుంది. It doesn't need food. దానికి అసలు భోజనమే